మీరు శాఖాపరమైన చర్యలు తీసుకొని ఆ కుటుంబానికి న్యాయం చేయకపోతే ఆ బాధ్యులైన అధికారులు ఇప్పటి వరకు మీరు ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఈ రోజు వరకు వారి మీద ఎటువంటి శాఖాపరమైన చర్యలు ఎందుకు తీసుకోలేదని అడుగుతున్నాం. మీరు ఇదే విధంగా దాన్ని కొనసాగిస్తే మేము దళిత ఐక్య కార్యాచరణ కలిసి వచ్చే అన్ని పార్టీలతోటి అన్ని దళిత సంఘాలతోటి రానున్న కాలంలో ఏడుకొండలో మృతికి కారకులైన బాధ్యులైన పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకునే విధంగా వారి కుటుంబానికి అన్ని రకాలుగా న్యాయం చేసే విధంగా ఆ కుటుంబానికి ఎక్స్గ్రేషియా ఇచ్చి వాళ్ళ కుటుంబంలో ఉద్యోగం ఇచ్చే విధంగా ఇచ్చే వరకు కూడా మా పోరాటం ఆగదు. మరోసారి హెచ్చరిస్తా ఉన్నాం. దళితుల మీద ఇదే విధంగా దాడులు కొనసాగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలో గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎక్కడ ఉన్నా కూడా మేము వాటి మీద పోరాటం చేస్తాం. మీకు మళ్ళీ చెప్తాను, అక్కడ దళిత నాయకులకి ఇప్పుడైనా నిస్సిగ్గుగా మీ ఆత్మగౌరవాన్ని చంపుకోకండి. సాటి దళితుడు చనిపోయింది, మీకు చేతనైతే మీరు వారి కోసం అక్కడ పోరాటం చేయండి. మీ పార్టీలో వారికి దిక్కు లేదు, పక్కన వాళ్ళ పరిస్థితి మీరేం చేశారు. కాబట్టి మరోసారి చెప్తాను, అక్కడున్న దళిత నాయకులు కూడా అన్ని జాగ్రత్తగా మాట్లాడాలి. ఇటువంటి ప్రలోభ పెట్టే నీచమైన సంస్కృతిని మానుకోవాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాను.